తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఓ రకంగా నెంబర్ 1గా నిలిచింది అని చెప్పాలి. ఘనమైనటువంటి విజయాలని సొంతం చేసుకుంది రేవంత్ బృందం. ఏకపక్ష విజయం అనడానికి లేదు, కానీ గట్టి పోటీ ఇచ్చి బీఆర్ఎస్ నిలబడింది. 3384 కాంగ్రెస్ సాధించడం అంటే ఆషామాషిగా అది ఓ రకంగా ఏకపక్ష విజయం అనాలి. అట్ ద సేమ్ టైం నిలబడ్డటువంటి భారత రాష్ట్ర సమితి 1146 సాధించింది. అంటే గట్టి పోటీ ఇవ్వగలిగింది, నిలబెట్టుకుంది. 3వ స్థానం అసలు పార్టీకి ఉనికి ఉందా బీఆర్ఎస్కి అన్నటువంటి స్టేజ్ నుంచి మళ్ళీ పుంజుకుని 2వ స్థానానికి చేరుకుంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇతరులు కలిపి 455 సాధించారు. ఇది తెలంగాణలో తాజా ఫలితాలు. దీన్ని బట్టి రాజకీయ పరంగా ప్రకంపనలా అంటే ఏముండదు. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్కి ముందు 2023 ఎలక్షన్స్కి ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచింది, బీఆర్ఎస్ గెలిచింది, వారి సీట్లే గెలిచింది. కానీ ఆ తర్వాత మార్పు వచ్చింది, ఏది ప్రభుత్వం పడిపోయింది. అలాగే 8 స్థానాలకి భారతీయ జనతా పార్టీ ఎగబాకింది. అట్లాగే అంతకుముందు అన్ని ఏదైతే ఉప ఎన్నికల్లో వరుసగా ఓడుతూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి మునుగోడు ఎలక్షన్లో కూడా డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకంగా అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపెట్టదు, కానీ ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లో పట్టు సాధించడానికి, అలాగే రేవంత్కి ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ఫలితం గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టు సాధించానని అధినాయకత్వానికి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం కేటీఆర్కి ఒక ఊపిరినిచ్చినటువంటిది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలో ఉండి 2% ఓట్లతో అధికారాన్ని కోల్పోయినటువంటిది. అదే పార్లమెంట్ ఎన్నికల్లో తుడుచుకుపోయినటువంటి పార్టీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ 2వ స్థానానికి అయితే ఎగబాకింది. కానీ కాంగ్రెస్ ఘన విజయాలు సాధిస్తున్నటువంటి వేళ భారతీయ జనతా పార్టీని 3వ స్థానానికి నెట్టి మళ్ళీ 2వ స్థానం వరకు తేగలిగాయి. ఇప్పుడు 1వ స్థానం తేవడం అన్నటువంటిది తన ముందున్న కర్త. అది నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ లోపులో అయితే పార్టీని కాపాడుకొస్తున్నాడు అన్నటువంటిది కేటీఆర్కు ఉన్నటువంటి తోడు.